ఎవరు వచ్చింది? దేవానా? అవునా అన్న? ఈ ఉంగరం చూడండి. ఏంటి ఏంటి పెళ్లికి అందరూ అంత హడావిడి చేస్తున్నారు? నాతో చెప్పనే లేదు. ఏమ్మా, నీ పెళ్లికి అంత తొందర వచ్చిందా? నేను పెళ్లి కూతురు అవ్వట్లేదు, నువ్వు పెళ్లి కొడుకు అవుతున్నావు. నేను ఈ యువరాజు కోసం ఎక్కడి నుంచో ఓ రాకుమారి సంబంధం తీసుకొచ్చారు, అందుకే జ్యోతిష్కుడు వచ్చారు. నా కోసమా? నువ్వు అబద్ధం చెప్తున్నా కాదు, నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూడు, ఇదిగో రాజకుమారి. ఎలా ఉంది దేవా ఈ రాకుమారి? మల్లేశ్వర సినిమాలో భానుమతి ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉందని నాన్నగారు చెప్తున్నారు. నీ పెళ్లికి 101 ఏనుగులతో ఊరేగింపు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే మరి నేను వెళ్ళొస్తాను. 101 ఏనుగులకు కావాల్సిన తిండి అది. ఒకసారి ట్రా. త్వరలోనే ఓ మంచి ముహూర్తంలో ఇక్కడ పెళ్లి జరగబోతుందని నీకు తెలుసు కదా? తెలుసు. ఎవరి పెళ్లి? భారతిది. చెల్లి పెళ్లితో పాటు నీ పెళ్లి జరిపించాలని మా అభిమతం. ఆ అమ్మాయి ఫోటో చూశావా? చూశాను. వాళ్ళది రాజా కుటుంబమట. నీ విషయంలో వాళ్ళకి ఏ సందేహం లేదు. అంతా భగవంతుని దయ. అరే తమ్ముడు, 1, 2 కాదు, 68 ఏనుగులున్న గొప్ప కుటుంబం రా వాళ్ళది. నీ పెళ్ళైన తర్వాత నేనే అక్కడికి వెళ్ళి ఆ ఏనుగుల విషయాలన్నీ చూసుకోవాలి. కానీ జాతకంలో ఏదో దోషం ఉందని మన జ్యోతిష్కుడు చెప్పాడు. అది పరిహారం చేయడానికి నువ్విక్కడే ఉండాలి. ఏంటి మాట్లాడవు? అది తాతయ్య, అందువల్ల నీకేమైనా ఇబ్బందా? నాకు చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. అది మరి ఏంట్రా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనకి ఇష్టమే. ఆ అమ్మాయి పేరేమిట్రా? మీ అందరికీ తను తెలుసు. మన భారతితో చదువుకుంటున్న నాన్సీ. అంటే నేను విన్న వార్త నిజమేనన్నమాట. ఓరి భగవంతుడా, నువ్వు చెప్తున్నది నిజమేనా దేవా? ఏమిటి నారాయణ ఇలా అంటున్నాడు? దేవా, నువ్వు ఒకసారి ఇలారా. తాతయ్య, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును. మన ఆచారాలు కట్టుబాట్లు మర్చిపోయి నువ్వేం చేయబోతున్నావురా? ముందు విన్నప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు నీ అంతటా నువ్వే చెప్పావు. ఇంకో విషయం నాకు తెలియాలి. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నన్ను క్షమించండి నాన్నగారు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. జాతి మతం ఏదీ నేను పట్టించుకోలేదు. నా మనసుకిలా అనిపించింది, చేశాను. మనసులో అనిపించిందట. దీన్నేరా పొగరంటారు. నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేదాక్షర మంత్రాలన్నీ చెప్పి ఉపనయనం చేసినప్పుడు నువ్వు మన కుటుంబ పరువు కాపాడుతావని నేను నమ్మాను. ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది. అంతేనా? నాన్నగారు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. నువ్వెందుకు? ఊరు వాళ్లే ఆ పని చేస్తారు. మా చెల్లి ఇక్కడి నుంచి ఒకరితో లేచిపోయినప్పుడు అవమానాలన్నీ భరించాం. అలా చేసి ఉన్న ఈ కాస్త పరువు నువ్వు తీయొద్దు బాబు. నువ్వు చిన్నపిల్లాడివి కాదు. నా బాధ కాస్త అర్థం చేసుకోరా. నీకదే కావాలనుకుంటే ఇక్కడ కుదరదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. తమ్ముడు నాతోరా. తమ్ముడు, నేను చెప్పేది కాస్త వినరా. మన కుటుంబ పరువు ప్రతిష్టలు తీసే ఆ సంబంధం మనకు అసలు వద్దురా. నేనేం చిన్నపిల్లని కాదు మీరు చెప్పినవన్నీ వినడానికి. మీ అందరూ నన్ను దూషిస్తున్నారే. జీవితాంతో నాతో కలిసి ఉండడానికి నా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వాతంత్రం నాకు లేదా? అదే కదా మిమ్మల్ని అడిగింది. రే, కాదని ఎవరన్నారు? నువ్వు చూపించే ఏ అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయిరా నాకు మరదలు. ఆ అమ్మాయి ఎక్కడుందో నేను చూపిస్తాను. ఆ అమ్మాయితో నా పెళ్లి చేయండి. అమ్మా, నాన్న, తాతయ్యతో పాటు ఆ అమ్మాయి కూడా కావాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఊరి పొలిమేరలు కూడా దాటి వెళ్ళని నాకు లోకమంటే ఏమిటో తెలిసింది నీ వల్ల నేరా తమ్ముడు. నువ్వంటే నాకు ప్రాణంరా. నీకోసం నేను ఏమైనా చేస్తానురా. నాన్సీ వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలుసా? ఫాదర్ వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడతాను నాతో చెప్పారు. కానీ మన వాళ్ళ సంగతి తెలిస్తే గాని మన వైపు ఏ అభ్యంతరం లేదని నువ్వు చెప్పేసి. ఎలా అన్నయ్యా? నాన్నగారిని ఒప్పించడానికి మనకి ఒకే ఒక్క దారి ఉంది. మన తాత
అమ్మాయి గారితో కొంచెం మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పిస్తారా? మా మాటలు వినే తీరిక తమరకుందా? తమరేమనుకుంటున్నారో సూటిగా చెప్పండి. అందరూ మనల్నే చూస్తున్నారు. ఈ స్థలం మర్చిపోయారా? అయ్యో